ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అంత్యకాల అపాయములు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మరి దినమున మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము మరి 21, 22 వాక్యములలో మనం చూద్దామండి. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించుదురు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. ప్రియ శ్రోతలు వినండి. పిల్లల మరి ఇక్కడ అంత్య దినాలలో కలుగుచున్న అపాయమైన కార్యాల్లో ఒకటి ఏంటంటే మరి కుటుంబములో ప్రేమ చల్లారిపోవట. మరి యూట్యూబ్ ఛానల్స్లోను అనేక వార్తాపత్రికలు మీరు చూస్తుంటారు. మరి భర్త తన భార్యని చంపేసినట్లుగా, మరి భార్య మరి మరొకరితో సంబంధం పెట్టి తన భర్తను చంపేసినట్లుగా, మరి డబ్బుకు ఆశపడి ఆస్తి సమకూర్చుకోవాలని కుమారుడు లేచి తండ్రిని చంపినట్లుగా, ఇలాంటి మాటలు అంత్య దినాల్లో మనం వింటున్నాం. జాగ్రత్త సుమి. మరి వాక్యంలో చూసినట్లయితే అదే లూకాసు వార్త 24:12 వాక్యాన్ని మనం చూస్తున్నాము. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారును రాయబడి ఉంటున్నాడు. అందువలన మన జీవితంలో ఎప్పుడైతే సాతాను యొక్క ప్రేరేపణకును, ఈ శరీరం యొక్క కోరికలకు, లోకం యొక్క ఆకర్షణకు చోటిస్తున్నారో మనిషిని జీవితంలో అంటే ఆధ్యాత్మికమైన మరి జనులలో అక్కడ అక్రమం చోటు చేసుకుంటున్నది. జాగ్రత్త పడి మనము మారు మనసు పొందుదాం. మరి అంత్య దినాల్లో ఈ అపాయములు తప్పించుకొని ప్రేమ కలిగిన కుటుంబంగా మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ మీ మధ్యలో ఈ సమయంలో నేను మరి మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, నీ ప్రేమకు స్తోత్రాలు, వందనాలు. మరి అంత్యకాలములో అపాయము జరుగుతున్నది తండ్రి. నైనా గుర్తించిన దేవుని బిడ్డలు ఏమాత్రం అవినీతికి, అక్రమానికి, అపవిత్ర చోటివ్వకుండగా దేవుని ప్రేమలో నింపబడి జీవించి నిత్య మహిమను పొందే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.